హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం అయితే చేస్తున్నా. ఎలా చేస్తున్నా ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మరి చూడండి, స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టాను అనమాట. గిన్నె కొంచెం వేడి అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కూడా కొద్దిగా వేడి అవ్వాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయిందనమాట. దీంట్లోకి మనము పోపు దినుసులు వేసుకుందాం. మొదటగా శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇలా అన్నిటిని 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న వాటిని ఆయిల్లో కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఇప్పుడు ఇవైతే కలర్ వచ్చాయన్నమాట. ఇలా కలర్ వచ్చాక దీంట్లోకి కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా పల్లీలు వేయడం వల్ల పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. చూడండి, ఇలా వీటన్నిటిని ఆయిల్లో చూడండి కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు వేయాలి. వీటన్నిటిని ఇలా కలుపుతూ కొద్దిగా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మంటను సిమ్లో ఉంచే మనం ఈ విధంగా వేయించాలన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ చూడండి, మనకు పల్లీలు కూడా కొద్దిగా కలర్ వస్తున్నాయి అన్నమాట. జీడిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గించాక దీంట్లోకి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఎంతో టేస్ట్ అనిపిస్తుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మొత్తము మరి అడుగంటి పోతుంది కాబట్టి అడుగు అంటకుండా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, పచ్చివాసన అంతా పోయాక మరి ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఈ విధంగా మనం వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా అన్నాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మీ ఇష్టం అండి, ఒక్కరికా ఇద్దరికా అంటే ముగ్గురికా అనేది మరి మీరు ఎంతమంది తింటారు అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇలా ఈ విధంగా తీసుకొని దీంట్లోకి నేను చూడండి కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అనమాట. అంటే మరి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా తగినంత మరి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ కారం అంతా వేసాక మరి మంచిగా అన్నం అయితే కలపాలన్నమాట. కింద ఉన్న మరి ఆయిల్ అంటే మరి పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అదన్నీ అన్నానికైతే ఇలా కలవాలన్నమాట. చూడండి, కారము సాల్ట్ అన్నీ బాగా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం అయితే కలిపేసాం కదా. ఇప్పుడు చివరిగా ఈ విధంగా అయితే మరి సాల్ట్ కారము పోపు అయితే మొత్తానికైతే మరి కంప్లీట్ కలిసిపోయిందనమాట. ఈ విధంగా ఉంది చూడండి. కారం అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే కారం అన్నం. మరి మా వారైతే చూడండి ఇప్పుడు తింటున్నారు, సూపర్ ఉందని మాత్రం చెప్పారు. నేను కూడా ఎలా ఉందని టేస్ట్ అయితే చేశానన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.